హలో హ్యావియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయకాంత్. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ఇమంది రామారావు గారు. ఆయన సినిమా అండ్ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజుకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా సంవత్సరాలు పరిపాలించారు. సో కొత్తగా ఇప్పుడు తెలంగాణలో సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చూస్తున్నారు. దాని మీద మీ మాటలు ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీని బలపరచడం అంటే మనం నిజాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ తాలూకు అసమర్థత వలన అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదండి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆ పార్టీని చంపుకొని తెలంగాణ ఇచ్చి తెలంగాణలో బ్రతికుందాం అనుకుంది. కానీ తెలంగాణ ఇచ్చింది చివరకు కాంగ్రెస్ పార్టీ పేరు సూదులో కూడా లేదు. తెలంగాణ తెచ్చింది మాత్రం ఉంది. ఆ తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక కేసీఆర్ గారు, తెలంగాణ పిత అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. అసలు ఎవరైనా ఆలోచిస్తే ఇచ్చింది కావాలా తెచ్చింది కావాలా? ఇస్తే కదా తెస్తారు. అవును, ఆ ఇచ్చిన విషయం మర్చిపోయారు. అంటే ఇచ్చిన విషయాన్ని మర్చిపోయేటంత మెస్పిరిజం చేశారన్నమాట. నిజంగా తెలంగాణ ఇచ్చే ముందు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వచ్చి మీ తాలూకు కష్టం మేము విన్నాం, మీ బాధలు మేము చూస్తున్నాం, మీరు పోరాటం అంతా 3 విషయాల్లో చేస్తున్నారు కదా, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవి కల్పిస్తాం, మీకు ఆలోచిస్తాం, తెలంగాణ తప్పకుండా ఇస్తామన్న మాట అనేసి వారం రోజుల తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణ పెద్ద బహిరంగ సభ పెట్టి మీకు తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అన్న మాట చెప్పారనుకోండి, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టు అనుకుంటా కదా. నెక్స్ట్ డే బిల్లు పాస్ చేసినట్టయితే ఎలా ఉంటుంది? అక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ సూదులోకి ఉండదు కదా. అవును, 2-3 సార్లు కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లో చెప్పారు ఇస్తామని చెప్పేసి. కాంగ్రెస్ వాళ్ళే బిల్లు పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళే గెలిపించుకున్నారు. దానికి తప్పనిసరి పరిస్థితుల్లో మిగతా వాళ్ళు కూడా చేయగలపాల్సి వచ్చింది. మిగతా వాళ్ళంటే ఎవరు? బీజేపీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ తల చేశారు. మొత్తానికి ఆంధ్రదేశాన్ని ముక్కలు చేయడంలో అందరూ తలా పాపం తలా పిండి అన్నట్టుగాను అందరూ కూడా చేయి వేశారు. చంద్రబాబు నాయుడు చేయి వేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయి వేశాడు, బీజేపీ వాళ్ళు చేయి వేశారు. పాల పొంగు లాంటి ఆంధ్రదేశాన్ని 2 ముక్కలు చేసేశారు. 2 ముక్కలు చేస్తే పని కనీసం అక్కడ ఆంధ్రాలోనూ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ సోదరులు లేకుండా ఒక టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ టీఆర్ఎస్ పార్టీ కాస్త అధికారం అంటే మొత్తం బాగా విస్తృతం చేసుకుందామని చెప్పేసి ఆ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, భారతీయ రాష్ట్ర సమితి అయింది. అది పెరిగారు. ఓకే, మీరు ఎక్కడున్నారంటే మీరు ఉన్న చోటే ఉన్నారు. కాదంటే ఒక మంచి గట్టి నాయకుడిని వేశారు. ఎవరు? రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని వేశారు. ఆ నాయకుడు కూడా ఒక పద్ధతిగా వెళ్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఎంతైతే విలువ ఉందో ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే విలువ ఉంది. టీఆర్ఎస్ తాలూకు అంటే బీఆర్ఎస్ అనుకుందాం, ఈ టీఆర్ఎస్ పార్టీని పార్టీగా చెప్పుకుంటాం కానీ బీఆర్ఎస్ పార్టీని పార్టీగా మనం అంత ఇష్టపడం. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. అది తెలంగాణ రాష్ట్ర సమితి, ఇది భారతీయ రాష్ట్ర సమితి. అంటే భారతదేశానికి ప్రధానమంత్రిని అవుతానని కేసీఆర్ చెప్పుకుంటున్నాడు. మరి అవుతాడా అవ్వడా ఏమవుతుంది అది ఫ్యూచర్ చెప్పాలి, తీసి పక్కన పెట్టండి. అందుకని బీఆర్ఎస్ చెప్పడానికి మన మనసుకు రచ్చదు. కానీ ఇక్కడ అలా కాదు. కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాలు, దాదాపు 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీని ఇలా కాలగర్భంలో తొక్కేశారు. అది రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మళ్ళీ ఒక పద్ధతి ప్రకారంగా ఆ సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే యువకులు 4 అడుగులు ముందుకు నడిచినట్టయితే ముసలాలు 10 మంది 4 అడుగులు వెనక్కి లాగేస్తారు. కనుక అంటే యువకుల్ని ముందుకు వెళ్ళినెవరు?
ఈ ముసలాళ్ళు ఇంట్లో కూర్చోరు, వాళ్ళు అప్పుడే వస్తారన్నమాట. అంటే యువకులు చేయకూడదు. మాట్లాడితే నీ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, నీ చచ్చిపోవడం కూడా కాంగ్రెస్ పార్టీ అంటాడు. నువ్వు చావు ఎవరికి కావాలి? ఆ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి యువకులు రావాలి, చైతన్యవంతంగా ఉండాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు ఏం కావాలో అది సాధించుకోవాలి. వాళ్ళు కావాలి కానీ ముసలిలో 10 మంది వచ్చేసి జై అంటే చేతులు ఎత్తుకున్నట్టు ఏం లాభం? దీనివల్ల ప్రయోజనం లేదు. ఇప్పటికైనా గ్రహించాలి. అంటే మొన్న రాహుల్ గాంధీ పర్యటన చేశారు, అవును, జోడో యాత్ర. అవును. ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకుంటుంది అంటారా తెలంగాణలో? అంటే ఒక ఆర్డర్లో అంటే చెప్తున్నాను అన్నమాట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలు ఇవని చెప్తున్నాను. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎవరు మన రాహుల్ గాంధీ రావడం అన్నది కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోయడమే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో మాకు హక్కు ఉందని చెప్పవలసిన అవసరం లేదు. అది తెలంగాణ ఇచ్చిందే మీరు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చింది ఆ పరిస్థితి. అసలు మీరు అనుకుంటున్నారా మేము జాలిపడి తెలంగాణ ఇచ్చామరా, తెలంగాణను బతికించానరా? ఏంట్రా తెలంగాణ ఇవ్వడం వల్ల బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ ఏంటి? కేసీఆర్ బాగుపడ్డాడు, కేటీఆర్ బాగుపడ్డాడు, కవిత బాగుపడింది, అనిల్ బాగుపడ్డాడు, హరీష్ రావు, 5 పంచరత్నాలు మాట. 5 బాగుపడ్డారు తప్ప ఇంకెవరైనా బాగుపడ్డారా? ఆ నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనా ఉన్నాయా? ఉద్యోగాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయా? ఉద్యోగాలు ప్రకటించారా? ఏదైనా ప్రకటించిన పేపర్కే పరిమితం కానీ నిజంగా జరిగాయా? ఎలాగ ప్రశ్నించేటువంటి కాంగ్రెస్ నాయకులు కావాలి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా జూడో యాత్రను కాకుండా ఆయనకి ఓ సీరియస్గా ఉండాలి. ప్రధానంగా ఏంటంటే రాజకీయ నాయకులకు ఉండవలసింది చరిష్మా కావాలి. ఇప్పుడు రాజీవ్ గాంధీకి అనుభవం లేదు, ఆయన ఒక మామూలు పైలట్. అట్లాంటి వాడు ఒకసారి నలుగురిలోకి వచ్చేసరికి ఎలాగున్నాడు రాజీవ్ గాంధీ? ఎంత అందంగా ఉన్నాడు. మళ్ళీ నెహ్రూని చూసినట్టుగా అనిపించింది అన్నమాట. ఆ మొహంలో ఎంతకాలం ఉండేది. అసలు చాలామంది రాజీవ్ గాంధీని చూసే రాజకీయాల్లో దిగారు. మరి అలా ఉండాలి కానీ గడ్డం పెంచుకొని వస్తాయి, టీ షర్ట్ వేసుకొని వస్తారు, జుబ్బా వేసుకొని వస్తారు. ఇట్లాంటి వేషధారణలో కూడా రాహుల్ గాంధీ చేస్తుంది పొరపాటే. చూడగానే బంగారంలాగా ఉంటారండి. ఆ బంగారంలాగా ఉండే వాళ్ళకి ఆ రూపం కావాలి కానీ గడ్డాలు పెంచుకొని టీ షర్ట్లు వేసుకొని ఎవరినైనా వెకిలిగా ఉంటూ ఇవన్నీ ఉండకూడదు. పెద్ద మనిషిగా మనం నిలబెట్టిన తర్వాత పెద్ద మనిషి లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు రాజీవ్ గాంధీకి ఉండబట్టే మొత్తం గడగడలాడించాడు. అసలు ఇండియాకి ఎప్పుడూ లేని లాభం, ఎక్కడ రానంత లాభం ఎవరి వల్ల వచ్చిందంటే రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు. అసలు ఈ ఐటీ ఫీల్డ్ అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ప్రారంభించింది రాజీవ్ గాంధీ కదా. దాన్ని విస్తృతపరిచింది మన పివి నరసింహారావు కదా. లేకపోతే ఈరోజు ఎంత రిచ్గా ఉంటుందా మన భారతదేశం? కనుక అలాంటి పనులు చేయాలి. మీరు అలాంటి పనులు చేయకపోయినట్టయితే ఎందుకు మామూలు ఎక్కడో ఊరికి దూరంగా మీటింగులు పెట్టుకోవడం, చేతులు ఊపేసి వెళ్ళిపోవడం ఎందుకు? తెలంగాణ ఇచ్చింది మీరు, తెలంగాణ వల్ల నష్టపోయింది మీరు. తెలంగాణ మీద మీకు సర్వ హక్కులు ఉన్నాయి కనుక తెలంగాణలో వచ్చి తెలంగాణ ప్రజల్ని మీ సొంతం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.